సో మీరు డైరెక్ట్ చేశారు ఫస్ట్ మూవీ. మీరు ఇన్నేళ్ళు ట్రావెల్ చేసిన సుకుమార్ గారితో ఆయన డైరెక్షన్ చూసిన, ఆయన స్టైల్ చూసిన, సో ఆయన స్టైల్ చూసి ఇన్నేళ్ళు ట్రావెల్ చేశారు కాబట్టి మీ అంతటా మీరు స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని కొత్త డైరెక్టర్గా ఈ ప్రపంచానికి కొత్తగా వచ్చినట్టు చూసుకున్నారా? లేకపోతే ఆయన ట్రావెల్ చేశారు కాబట్టి నాకు తెలుసు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన ఎలా ఫేస్ చేశారో ఆ ఫార్ములా నా దగ్గర ఉంది, నేను అలాగే చేయగలను అనుకున్నాను? అంతే. అంటే సుకుమార్ చూస్తూనే ఉన్నా. అంటే నాకు ఒకటి ఏంటంటే ఇప్పుడు సినిమా తీయడం నాకు ప్రాబ్లం వచ్చింది. నేను సుకుమార్ అశోక్ నాతో ఎలాగైతే చెప్పాడో నేను సేమ్ సుకుమార్ చెప్పాను. సరే నేను డైరెక్షన్ చేస్తా, ఒక 4-5 డేస్ చేస్తా డైరెక్షన్. పొరపాటు కనుక కరెక్ట్గా రాలేదనుకో నువ్వు సినిమాను కంటిన్యూ చేయాలి. ఆపేద్దామని కాదు చెప్పింది, నువ్వు సినిమాను కంటిన్యూ చేయాలి, నువ్వు డైరెక్షన్ చేయాలి, అప్పుడే నేను చేస్తాను అంటే ఓకే. ఇప్పుడు కాబట్టి ఏంటి 4 రోజులు తీసిన తర్వాత కూడా నేను సినిమా ఆపేస్తే నాకు చేత కాదు వదిలేస్తే సుకుమార్ చేయడానికి ఉన్నాడు. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో అందుకే కాన్ఫిడెంట్గా నేను మొదలుపెట్టాను. అయితే ఏంటంటే సెట్లకి నాకు ఇప్పుడు అయితే కొత్త అయితే అనిపించలే. ఎందుకు కొత్త అయితే అనిపించలేదంటే హీరో నాకు ఇప్పుడు చిన్నప్పుడు తెలుసు హీరో. మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఏంటి బేసికల్ లెక్చరర్ కదా, ఇక్కడ ఎంతమంది ఉన్నా సరే ఒకటే, అందరూ ఒకటే మనకి ఇట్లా అనమాట. వాళ్ళకి ఏంటంటే బాగా కూర్చోబెట్టి క్లాసులో పాఠాలు చెప్తుంటే కూర్చోబెట్టి ఇది చేయాలని చెప్పేసి గీతలు గీసి అవి గీసి చెప్పి మీరు చేయండి అని చెప్పి డిఓపి సైజ్ చెప్తే అతను కంపోజిషన్ పెట్టుకుని వీళ్ళు చేయడం, మధ్యలో మార్కులు వేయడం, కరెక్ట్ చేయడం, ఇట్లా అనమాట. ఇట్లా జరిగింది మంది. మీరు డైరెక్ట్ చేసేటప్పుడు మామూలుగా డైరెక్షన్ అంటే చాలా కష్టమైన జాబ్ అంటూ ఉంటారు, మీరు ఏమన్నా ఫేస్ చేశారా? అసలు నాకు ఇప్పుడు అనిపించలే అది. అంటే ఒకటి నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా కష్టపడడు, ఏ డైరెక్టర్ కష్టపడ్డు. సమస్య సుకుమార్ కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, ఇంకోరు ఎవరైనా సరే వాళ్ళు కష్టపడరు. ఎందుకు కష్టపడరు అంటే వాళ్ళకి చాలా ఇష్టమైన పని కష్టమే ఉంటుంది. వాళ్ళకి చాలా ఇష్టమైన పని అంటే కష్టపడడం అంటే అది వేరు. అంటే నీకు చాలా కష్టపడడం చెమట అవసరం కాదు, బయట నుంచి చూసి వాళ్ళకి తెక్క కష్టపడదు అనిపిస్తుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు వర్క్ని. ఫిజికల్ కష్టం ఈ డైరెక్షన్ కంటే ఫిజికల్ కష్టం ఉండదు, అన్ని దగ్గర ఉంటాయి, అన్ని చెప్పి చేసుకున్నా. కానీ మెంటల్ అది కూడా మెంటల్ స్ట్రెస్ కూడా ఏంటంటే అది కూడా స్ట్రెస్ అని కాదు. అక్కడ ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ మనం అనుకున్న అంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది ఒక సీన్ కన్సిడర్ చేసేటప్పుడు ఈ సీన్ పండుద్దా పడదు, ఇది ఎలా కన్సిడర్ చేయాలి ఇక్కడే ఉంటుంది మెంటల్ స్ట్రెస్. వన్స్ షూటింగ్ మొదలు పెట్టేసిన తర్వాత నాకు తెలిసి ఉండదు. అంటే అప్పుడు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇట్లా చేద్దాం ఉంది నేను ఇట్లా. ఇంకా మిగతా ఏంటంటే నేను ఈ సినిమాలో డైలాగ్ రాసా, డైరెక్షన్ అంటేనే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్ అని. ఆ 20% క్రియేటివిటీయే సినిమా షూటింగ్కి ముందు ఉండేది. అంటే అక్కడ మొత్తం సర్వం ఏ సీన్ ఎలా చేయాలి ఏంటి మొత్తం అంతా కథ, దాంట్లో ట్విస్ట్లు ఎట్సెట్రా మొత్తం ఆలోచించేది అక్కడ బ్రెయిన్ వర్క్ కంప్లీట్గా. ఇప్పుడు వన్స్ షూటింగ్ వచ్చిన తర్వాత ఆ బ్రెయిన్ వర్క్తో పాటు ఇంకొకటి కూడా పనిచేస్తూ ఉండాలి. ఎట్లా అంటే ప్రతి వింగ్ని అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ని ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళ ఈగోస్ని సాటిస్ఫై చేసుకుంటూ అసలు చేసుకుంటూ అక్కడ కూల్గా జరిగి చూడాలి. అది కూడా డైరెక్టర్ బాధ్యతే. అందుకే అది 80% మేనేజ్మెంట్ అని చెప్పి అక్కడ. సో అక్కడ ఏంటంటే ఈ కష్టం అనేది ఇక్కడే కనిపిస్తుంది. మేనేజ్మెంట్ అంటే కష్టం కనిపిస్తుంది, క్రియేటివ్ కష్టం ఉండదు డైరెక్ట్గా. ఇప్పుడు కూడా కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 బిలియన్ వ్యూస్. అంటే నాకు తెలిసి ఇది చాలా రేర్ అనుకుంటా తెలుగు ఛానల్స్లో. కంగ్రాట్స్.